అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప నియోజకవర్గ ప్రజలకు మరి ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పవిత్ర రంజాన్ మాసం మరి ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా ఉంటూ మరి 30 రోజులు ఉపవాసాలు ఉంటూ మరి ఎంతో నిష్టగా ఉంటూ మరి 5 పూట్ల ప్రార్థనలు చేస్తూ మరి ఈ రంజాన్ మాసంలో ప్రత్యేకమైన తరావీ ప్రార్థనలు చేస్తూ మరి అదేవిధంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో మరి జకాత్ రూపంలో మరి ఏదైతే మరి అల్లా ఆజ్ఞ ప్రకారంగా మరి వాళ్ళ సంపాదనలో 2.5% మరి అవన్నీ కూడా పేద ప్రజలకందరికీ కూడా మరి పంచిపెట్టే కార్యక్రమం అయితేమి, అన్నదాన కార్యక్రమాలు అయితేమి, మరి అదేవిధంగా ఇఫ్తార్ విందులు అయితేమి, ఇవన్నీ కూడా ఈ 30 రోజుల్లో మరి నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ 30 రోజులు ఉన్న ఉపవాసాలు, దీక్షలు, మరి ప్రార్థనలు ఇవన్నీ కూడా మరి దానికి ప్రతిఫలం లభించే రోజు ఈరోజు ఈద్ ఉల్ ఫితర్. మరి ఈరోజు మరి బిల్టప్ ఈద్గాలో మన పెద్ద దర్గా గురువు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ప్రార్థనలు కూడా నిర్వహించడం జరిగింది. మరి వేలాది మంది ఈ ప్రార్థనలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ తమ ప్రార్థనలో మరి ఈరోజు ఈ దేశం కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఈ దేశంలో మరి సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు సోదరులకు మరి వాళ్ళకు మంచి పంటలు పండాలి, మంచి వర్షాలు కురవాలి అని చెప్పి కూడా మరి వాళ్లకు పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లభించాలని చెప్పి కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. మరి అదే తరహాలో మరి ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే వర్తకులందరికీ కూడా రాబో రోజుల్లో మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకులకందరికీ కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కూడా మెండుగా లభించాలని చెప్పి కూడా ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎంతోమంది వేలాది మంది ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి ఎంతోగా నిష్టగా ఉంటూ దీక్షలు చేసి మరి ఉపవాసాలు ఉంటూ మరి ఈరోజు ప్రార్థనలు ఖచ్చితంగా మరి అల్లా ఆలకిస్తాడని చెప్పి పూర్తిగా నమ్మకం, విశ్వాసం ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ఉంది. కాబట్టి మరి ఈరోజు మేము ఆలకించిన ప్రార్థనలు ఖచ్చితంగా అల్లా ఆలకిస్తారని చెప్పి కూడా మేమైతే విశ్వసిస్తున్నాము. మరి ఆ సందర్భంగానే మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సోదరభావంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఈ కడప నగరం అనేది ఒక మత సామరస్యానికి ప్రతీక. మరి ఇవాళ చూస్తే నిజంగా ప్రతి పండగల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. మా హిందూ సోదరుల పండగల్లో మరి ఏదైతే మా ముస్లిం సోదరులు మరి క్రైస్తవ సోదరులందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మా ముస్లిం సోదరుల పండగ ఈద్ ఉల్ ఫితర్. మరి ఈ పండగల్లో కూడా మా హిందూ సోదరులు, మా క్రైస్తవ సోదరులందరూ కూడా మాతో పాటు పాల్గొని ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి క్రైస్తవ సంబంధించిన వాళ్ళ పండుగల్లో కూడా మరి హిందూ సోదరులు మరి ముస్లిం సోదరులందరూ కూడా కలిసికట్టుగా మనమందరం కూడా కలిసికట్టుగా ప్రార్థనలు చేసే పరిస్థితి మరి ఈరోజు కడప నగరంలో ఉంది. అంటే కడప నగరం అంటే మత సామరస్యానికి ప్రతీక. మరి రాబో రోజుల్లో కూడా మరి ఇదే సంస్కృతిని మనం కొనసాగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.